طَائِفَةٌ يَدْعُونَ إِلَى الْخَيْرِ وَيَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ. وَإِذَا سَأَلَكَ عِبَادِي عَنِّي فَإِنِّي قَرِيبٌ أُجِيبُ دَعْوَةَ الدَّاعِ إِذَا دَعَانِ. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఈరోజు మనం వజూ చేసే పద్ధతి నేర్చుకుందాం. వజూ చేసే పద్ధతి. హజరత్ ఇమ్రాన్ బిన్ హుసైన్ రజియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు. హజరత్ ఉస్మాన్ రజియల్లాహు అన్హు వజూ చేయుటకు నీరు తెప్పించారు. ముందు తమ హస్తాలను 3 సార్లు కడిగారు. తరువాత ముక్కిలించారు. ఆపై ముక్కులో నీరు పోసి బాగా శుభ్రపరిచారు. తరువాత ముఖాన్ని 3 సార్లు కడిగి ఆ తరువాత తన కుడి చేతిని మోచేతి వరకు 3 సార్లు కడిగారు. అలాగే ఎడమ చేతిని 3 సార్లు మోచేతి వరకు కడిగి తలపై మసహ్ చేశారు. మసహ్ తరువాత తమ కుడి కాలు మడమ వరకు 3 సార్లు కడిగారు. అలాగే ఎడమ కాలు కూడా 3 సార్లు కడిగి ఇలా అన్నారు, నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలాగే వజూ చేస్తుండగా చూశాను. దీనిని ఇమాం బుఖారీ మరియు ఇమాం ముస్లిం రహిమహుముల్లా తమ పుస్తకాలలో ప్రస్తావించారు.